కిడ్నీ ఫంక్షన్ సరిగా లేదంటే ఇప్పుడు మనం ముందు మాట్లాడుకున్నట్లుగా అది ఫెయిల్యూర్ అయ్యేంత వరకు మనకు తెలియదు. ఏదైనా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఒక్కోసారి ఏంటంటే ఫేస్లో స్వెల్లింగ్ కనిపిస్తుంది, కాళ్ళలో వాపు కనిపిస్తుంది, టైట్నెస్ ఉంటుంది, లెథార్జిక్ ఉంటుంది, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, బాడీలో వాటర్ అక్యూములేషన్ అయిపోతుంది. ఆల్ ద సిమ్టమ్స్. ఒక్కొక్కసారి ఏంటంటే సిమ్టమ్స్ ఉండవు, బట్ కిడ్నీ ఫెయిల్యూర్ ఉంటుంది. సో కిడ్నీ డజంట్ హ్యావ్ ద కిడ్నీ ఫంక్షన్ సరిగా చేయదు. మనకు ప్రాబ్లం ఉన్నా ప్రాబ్లం ఉన్న వాళ్ళు రెగ్యులర్గా తీసుకోండి. ఇది మనకేం ప్రాబ్లం లేదమ్మా, స్టిల్ వారంకోసారి తీసుకోండి, ఏం ప్రాబ్లం ఉంది. అండ్ ఇట్ ఈస్ అవైలబుల్, వీఆర్ నాట్ స్పెండింగ్ ఎనీ మనీ ఆల్సో. చాలా మంది మాకు యూఎస్ఏ పేషెంట్స్, జర్మనీ పేషెంట్స్ ప్యాక్ చేసి తెప్పించుకుంటున్నారు. నీమ్ వాళ్ళకి ఏంటంటే ఆకులు దొరకవు అక్కడ. నీమ్ పౌడర్, ఈ పీపుల్ పౌడర్ పంపిస్తారు. సంథింగ్ బెటర్. ఇన్స్టెడ్ ఆఫ్ 100% ఇది వర్క్ 80%. సో మనం ఇండియాలో ఉండి మన పక్కనే ఉంది. సి మనం డాక్టర్కి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి మందులు తీసుకొని డబ్బులు ఖర్చు పెట్టాలని లేదు కదా. జస్ట్ మన ఇంటి పక్కన ఉన్నదాని వైద్యాన్ని మనం తప్పకుండా ట్రై చేయాలి. నార్మల్ పేషెంట్ చూడ ఒక్కొక్క కాలంలో ఇంగ్లీష్ జమానా టైంలో దీన్ని గోల్డెన్ ట్రీ అనేవారు. సో అప్పుడు అన్ని ఊర్లలో మన తాతల్లో ముత్తాతల్లో ప్రతి ఊర్లలో వేప చెట్టు ఉంటుంది. ఇదే అన్ని ట్రీట్మెంట్కి వాడేవారు. వేప ఆకు వాడేవారు, వేప ఆయిల్ వాడేవారు, వేపతోన బార్క్తోన బ్రష్ చేసుకునేవారు. మల్టీపర్పస్ బెనిఫిట్స్ ఉన్నాయి. దిస్ వన్ ఆఫ్ ద గోల్డెన్ ట్రీ అంటారు దీన్ని.